అందరికీ నమస్కారం. రామాయణంలోని ఒక భాగం కిష్కింధకాండ. రావణాసురుడు సీతని అపహరించాక రాముడు ఎలా బాధపడ్డాడు, హనుమంతుణ్ణి సుగ్రీవుణ్ణి ఎలా కలుసుకున్నాడు అనే ఈ కథ గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. పంపా నది వద్ద రాముడు సీత గురించి చాలా బాధపడుతున్నాడు. రాముడు ఎల్లవేళలా సీత గురించి ఆలోచిస్తూ తాను లేకుండా ఆమె జీవించగలుగుతుందా అని వ్యధ చెందుతున్నాడు. రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఈ క్రూర వసంతం కలిగిస్తున్న బాధ దుస్సహంగా ఉంది. ఎందుకంటే సీత లేనిదే నేను ఎంతో కాలం జీవించడం భరించలేను అని రాముడు లక్ష్మణుడితో బాధపడుతున్నాడు. అందుకు లక్ష్మణుడు బదులిస్తూ, ప్రియ సోదరా, సీత లేదని భావించడానికి ఇంకా తగిన కారణమేమీ లేదు. రావణుడు స్వర్గంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, లేక పాతాళంలో కానీ ఎక్కడున్నా సరే మనం అతన్ని కనిపెట్టి మన అగ్రహాగ్నితో దహించి వేద్దాం. ఈ విషాద యోగాన్ని కట్టిపెట్టి సీత జాడను కనిపెట్టడంపై నీ మనసు లగ్నం చెయ్యి అంటూ రామునితో ఆశాభావాన్ని నింపడానికి ప్రయత్నించాడు. అలా లక్ష్మణుడు చెప్పిన మాటలకు రాముడు తన నిరాశను వదిలివేశాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఋష్యమూక పర్వతానికి చేరుకున్నారు. వారిని కొంత దూరం నుంచే సుగ్రీవుడు గమనించాడు. వారు వాళ్ళకి మిత్రులై ఉంటారన్న అనుమానంతో సుగ్రీవుడు చాలా భయపడ్డాడు. అంతటా అతను తన సహచరులతో పాటు శీఘ్రమే మతంగ ఋషి యొక్క ఆశ్రమంలో ఆశ్రయం తీసుకుంటున్నాడు. సుగ్రీవుడు విపరీతమైన ఆందోళనతోనూ భయంతోనూ ఎక్కడా ఒక్క నిమిషం కాలు నిలపక ఒక పర్వతం శిల నుండి మరో పర్వతం శిలకు సంచరిస్తూనే ఉన్నాడు. ఇంతలో హనుమంతుడు కుదురులేని సుగ్రీవునితో, వాలి భయాన్ని నువ్వు వదిలిపెట్టు. చంచల మనసు గల వారణుడైన నీవు వెంటనే ఏవో నిర్ధారణలకు వస్తూ ఉంటావు. మరీ కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అవి తప్పు అని తేలిపోతుంది అని హనుమంతుడు అన్నాడు. అందుకు సుగ్రీవుడు బదులిస్తూ, వాలి ప్రతినిధులు కానీ కాకపోని ఈ వ్యక్తులు నిశ్చయంగా భయంకరులే. వాస్తవానికి ఈ యోధులిద్దరూ దేవతా ముఖ్యుల్లా కనిపిస్తూ ధనస్సులు ఖడ్గాలతో యోధుల్లా ఉన్నారు. వాలికి పలువురు మిత్రులున్నారు. అందువల్ల నీవు వెళ్ళి వారు ఎందుకు ఇటు వచ్చారో తెలుసుకో. వారి మాటలను, హావభావాలను చూసి వారిని జాగ్రత్తగా గమనించు. అసలు వారు ఎవరో, వారికేమి కావాలో కనుక్కో. వారితో మాట్లాడుతూ నా ప్రస్తావనను తీసుకునిరా. అప్పుడు వారు మిత్రులైనది శత్రులైనది నువ్వు పసిగట్టగలుగుతావు అని హనుమనితో సుగ్రీవుడు చెప్పాడు. అది విన్న హనుమంతుడు, తనది కూడా అనుమానపు వానర బుద్ధియే కావటాన హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని దాచి ఒక భిక్షకునిగా రామలక్ష్మణుల ముందు ప్రత్యక్షమైనాడు. అంతటా వారికి సాష్టాంగంగా నమస్కారం చేసి, ఓ మహావీరులారా, ఇంతటి మహోన్నత వ్యక్తులైన మీరు ఈ ప్రాంతానికి రావటం ఎలా సంభవించింది? తపస్సుల వేషధారణలో ఉన్నప్పటికీ మీరు క్షత్రియులని మీ దృఢకాయాలు సూచిస్తున్నాయి. నా పేరు హనుమంతుడు. తన అన్నయ్య అయిన వాలి చేత తన రాజ్యం నుండి బహిష్కరించబడిన సుగ్రీవుని యొక్క సచివుణ్ణి. నేను వాయునందుడను. కోరిన రూపాన్ని ధరించగలను. తన మైత్రిని, ఆదిత్యాన్ని మీకు అందించడానికై సుగ్రీవుడు నన్నిక్కడికి పంపించాడు అని హనుమంతుడు రామలక్ష్మణులతో చెప్పాడు. అదంతా విన్న రాముడు లక్ష్మణునితో, మనం ఎవరి కోసమైతే అన్వేషిస్తున్నామో అట్టి వానర రాజశ్రేష్ఠుడైన సుగ్రీవుణ్ణి సచివుడు ఈ హనుమంతుడు. ఓ లక్ష్మణ, దయచేసి మనం ఇక్కడకు రాగల కారణమును హనుమంతునికి వివరించు అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. లక్ష్మణుడు హనుమంతునితో, నిన్ను కలుసుకోవడం మా అదృష్టం. మేము సుగ్రీవుని కోసం అన్వేషిస్తూ ఆయనతో మైత్రిబంధం ఏర్పరచుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాము. ఈయన రాముడు, దశరథ మహారాజు యొక్క పుత్రుడు. నేను ఈయనకు తమ్ముడైన లక్ష్మణుణ్ణి. రాముని తండ్రి అతన్ని రాజసింహాసనానికి రాజును చేద్దామనుకున్నాడు. కానీ అందుకు బదులుగా రాజకీయ కుతంత్రం ఫలితంగా ఆయనను అరణ్యాలకు బహిష్కరించడం జరిగింది. ఇటీవలే రాముని ప్రియసతి అయిన సీతను రాక్షస రాజైన రావణుడు అపహరించుకుపోయాడు.
మేము అరణ్యంలో సీత కోసం అన్వేషిస్తున్నాము. అటూ ఇటూ సంచరిస్తుండగా మాకు కబంధుడనే భయంకర రాక్షసుడు కనిపించాడు. కబంధుణ్ణి వధించడం ద్వారా మేము అతనిని ఒక భయంకరమైన శాపం నుండి విముక్తించి కలిగించాము. మేము అరణ్యంలో సీత కోసం అన్వేషిస్తున్నాం. అటు ఇటు సంచరిస్తుండగా మాకు కబంధుడనే భయంకర రాక్షసుడు కనిపించాడు. కబంధుణ్ణి వధించడం ద్వారా మేము అతనిని ఒక భయంకరమైన శాపం నుండి విముక్తి కలిగించాం. అందుకు బదులుగా ఆయన ద్విలోకాలకు వెళ్తూ మమ్మల్ని సుగ్రీవునితో మైత్రి ఏర్పరచుకోమని సలహా ఇచ్చాడు. అందుకే మేము ఇప్పుడు వచ్చాము అని లక్ష్మణుడు హనుమంతుడికి వివరించాడు. ఇది విన్న హనుమంతుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు: మీలాగానే సుగ్రీవుడు కూడా తన రాజ్యాన్ని, భార్యను పోగొట్టుకున్నాడు. ఆయన మరియు ఆయన అనుచరులు మీ సీతను అన్వేషించడంలో సహాయం చేస్తారు అని చెప్పాడు. దయచేసి నా వెంట వచ్చి సుగ్రీవుణ్ణి కలుసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడకు వచ్చిన కారణాన్ని తెలుసుకోవడానికి ఆయన చాలా ఆతృతగా ఉన్నాడు అని హనుమంతుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. అందరూ కలిసి సుగ్రీవుని దగ్గరకు బయలుదేరాడు. హనుమంతుడు ముందుగా సుగ్రీవుని వద్దకు వెళ్ళి రాముని యొక్క స్నేహపూరితమైన ఉద్దేశాన్ని గురించి తెలిపాడు. సంతృప్తి చెందిన సుగ్రీవుడు రామలక్ష్మణులను కలుసుకోవడానికి బయటకు వెళ్ళాడు. వారిని సమీపిస్తూ సుగ్రీవుడు స్నేహపూర్వకంగా తన హస్తాన్ని ముందుకు చాపాడు. అందుకు ప్రతిగా రాముడు గొప్ప ఆనందంతో తన చేతిని ముందుకు చాచి కరచాలనం చేసి ఆత్మీయంగా వానర ప్రభువును ఆలింగనం చేసుకున్నాడు. అంతటా సుగ్రీవుడు, ప్రియమైన రామ, ఈ రోజు నుంచి నీ సుఖమే నా సుఖం, నీ దుఃఖమే నా దుఃఖం, అలాగే నా సుఖ దుఃఖాలు నీవి అవుతాయి అని చెప్పాడు. ప్రియమైన రామ, నా సోదరుడైన వాలి కారణంగా నేను నా జీవితాన్ని నిరంతరం ఆందోళనతో గడుపుతున్నాను. వాలి బలవంతంగా నా భార్యను, రాజ్యాన్ని లాక్కొని నేను అరణ్యంలో ఆశ్రయం పొందాను. కానీ నా అగ్రజుడు ఏ సమయంలోనైనా ఇక్కడకు వచ్చి నా మీద దాడి చేస్తాడనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది. ఒక్క క్షణము ప్రశాంతంగా కూడా లేను అని సుగ్రీవుడు రామలక్ష్మణులతో వివరించాడు. ఇదంతా విన్న రాముడు, వాలిని వధించి నీ రాజ్యాన్ని, భార్యను నీకు తిరిగి పొందటంలో నీకు సహాయం చేస్తానని రాముడు సుగ్రీవునికి మాటిచ్చాడు. అంతటా సుగ్రీవుడు నీ ప్రవాసం గురించి, నీ భార్య యొక్క అపహరణ గురించి హనుమంతుడు నాకు చెప్పాడు. ఆమె నువ్వు తిరిగి తీసుకురావడంలో సహాయం చేస్తానని మిత్రునిగా ఇదే నా శపథం. ఓ రామ, ఒక బలవంతుడైన రాక్షసుడు తనను ఎత్తుకొని పోతుండగా రామా రామా అని రోదిస్తున్న సీతని నేను చూశానని గట్టిగా నమ్ముతున్నాను. నేను నా సహచరులతో గూడి ఈ పర్వతం పైన కూర్చొని ఉండడం ఆమె చూసి తన ఉత్తరీయాన్ని, కొన్ని ఆభరణాలను కిందకు జారవిడువగా మేము వాటిని సేకరించాం. అది విన్న రాముడు ఆ వస్తువులను చూడాలని, వాటిని తెప్పించమని సుగ్రీవుణ్ణి కోరాడు. అంతటా సుగ్రీవుడు వాటిని తను దాచిన గుహలోకి వెళ్ళి వాటిని వెలుపలికి తెచ్చి రాముని ముందు పెట్టి పరీక్షించుకోమన్నాడు. తక్షణమే వస్త్రాభరణాలను గుర్తుపట్టిన రాముడు ఇవి సీతవే అని నిర్ధారణకు వచ్చాడు. అలా నిర్ధారణకు వచ్చిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు: ఈ వస్తువులన్నీ సీత ధరిస్తుండేవే, నువ్వు వాటిని గుర్తుపట్టావా అని అడిగాడు. సీతాదేవిని పాదములకు పైన నేనెన్నడూ చూడలేదు గనక ఈ వస్త్రం ఆమెది అవునో కాదో చెప్పలేను. కానీ ప్రతి ఉదయం ఆమె పాదపద్మాలకు నమస్కరించేవాణ్ణి కనుక ఈ కాలి అందియలను మాత్రం నేను గుర్తుపట్టగలుగుతున్నాను అని లక్ష్మణుడు రాముడికి సమాధానమిచ్చాడు. అంతటా రాముడు రావణుణ్ణి గురించి ప్రశ్నించగా సుగ్రీవుడు ఇలా బదులు పలికాడు: దురదృష్టవశాత్తు రావణుని గురించి నేను వినలేదు. కానీ అతన్ని కనిపెట్టడంలో నేను నీకు సహాయం చేయగలననే విషయంలో మాత్రం నీవు నిశ్చింతగా ఉండవచ్చు. సుగ్రీవుని పలుకులను విన్న రాముడు ఒకంత స్థిమితపడ్డాడు. అంతటా ఆయన సుగ్రీవుణ్ణి మరోసారి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత వారిద్దరూ హాయిగా కలిసి కూర్చున్నారు. వాలి వలన తనకున్న భయం గురించి సుగ్రీవుడు ప్రస్తావించగా రాముడు సుగ్రీవునితో
సుగ్రీవా, ఈరోజే వాలిని వధించేస్తాననే విషయంలో నిశ్చింతగా ఉండు. అయితే ముందుగా అసలు మీ సోదరులిద్దరి నడుమ ఈ వైర్యం ఎందుకో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు. రాముని మాటలు విన్న సుగ్రీవుడు ఇలా సమాధానం ఇచ్చాడు. నా తండ్రి మరణించినప్పుడు రాజకుమారుల్లో పెద్దవాడైన వాలి కిష్కిందకు రాజు కాగా నేను అతని సేవలో నిమగ్నం కావడం జరిగింది. దీనికి ముందు మయుడనే దానవుని కుమారుడైన మాయావి ఒక స్త్రీ కారణంగా వాలితో వైర్యం పెట్టుకున్నాడు. తరువాత ఒక రాత్రి వేళ అందరూ నిద్రిస్తుండగా మాయావి కిష్కిందకు వచ్చి వాలిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. వాలి దాడికి వచ్చిన ప్రత్యర్థితో తలపడడానికి రాజసౌధం నుంచి బయటకు వెళ్ళాడు. నేను మా అన్నను అనుసరించి వెళ్ళాను. మమ్మల్ని చూడగానే మాయావి భయపడి పారిపోయాడు. మేము మాయావిని తరుముతూ వెంటపడగా అతను ఒక అంధకారమైన గుహలోకి చొరపడ్డాడు. నన్ను గుహ ద్వారం వద్ద కావలి ఉండమని చెప్పి వాలి ఆ దానవునితో పోరాడడానికై ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ తరువాత ఒక పూర్తి సంవత్సరం గడిచింది. అంతకాలం నేను ద్వారం వద్దనే కాపలా ఉన్నాను. అయినప్పటికీ నా సోదరుని జాడ కనిపించలేదు. అకస్మాత్తుగా గుహలో నుండి రక్తం రావడం గమనించాను. పలువురు దానవుల అరుపులు ధ్వని కూడా నాకు వినిపించింది. కానీ నా సోదరుడి కంఠస్వరం మాత్రం వినిపించలేదు. నేను వాలి వధించబడి ఉంటాడన్న నిర్ధారణకు వచ్చాను. అంతటా ఒక పెద్ద బండరాతితో గుహ యొక్క ముఖద్వారాన్ని మూసివేసి నా సోదరుడి ఆత్మ యొక్క శ్రేయస్సు కోసం జలతర్పణం చేశాను. నేను కిష్కిందకు తిరిగి రాగానే సచివులు నన్ను రాజసింహాసనంపై ప్రతిష్ఠించారు. నేను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయగలిగాను. అలా కొంతకాలం గడిచిన మీదట ఆ దానవుణ్ణి సంహరించిన వాలి అందరికీ ఆశ్చర్యం గొలుపుతూ కిష్కిందకు తిరిగి వచ్చాడు. నేను రాజసింహాసనంపై ఆసీనునయ్యి ఉండడం చూసిన నా సోదరుడు ఆగ్రహంతో తక్షణమే సచివులను శృంఖలాలతో బంధించి కారాగృహంలోకి త్రోశాడు. నేను నా సోదరుడితో పోరాడగలిగి ఉండేవాడినే, కానీ అతని మీద గౌరవం ఉండడం చేత అతనికి పాదాభివందనం చేసి శాంతిస్తాడనే ఆశతో రాజమకుటాన్ని ఆయన పాదాల వద్ద సమర్పించాను. కానీ వాలి ఆగ్రహం తగ్గకపోగా నన్ను తీవ్రంగా దూషిస్తూనే ఉన్నాడు. అంతటా పురప్రముఖులను సమావేశపరిచి వారందరితో ఇలా చెప్పాడు. దానవుడైన మాయావిని వధించటం కోసం నేను ఒక గుహలోకి ప్రవేశించాను. మొత్తం ఒక ఏడాది పాటు అన్వేషించిన మీదట వాణ్ణి కనిపెట్టాను. నేను ఆ దానవుణ్ణి వాడి బంధువులను వధించిన మీదట వారి దేహాల నుండి ప్రవహించిన రక్తం దాదాపుగా ఆ గుహను నింపివేయడంగా నేను బయటపడడం చాలా కష్టమైంది. ఎట్టకేలకు నేను గుహ ముఖద్వారం వచ్చేసరికి అది పెద్ద బండరాతితో మూసివేయబడింది. నేను సుగ్రీవుని కోసం పదే పదే పిలిచినా సమాధానం రాలేదు. చివరకు నేను ఆ బండరాతిని తన్నివేసి బయటపడి కిష్కిందకు తిరిగి వచ్చాను. సుగ్రీవుడు రాజసింహాసనం మీద ఆసీనుడై ఉండడం చూసి నివ్వెరపోయాను. నన్ను గుహలోనే ఉంచి మూసివేయటంలో అతని ఉద్దేశం రాజ్యాన్ని చేజిక్కించుకోవడమని అప్పుడు గ్రహించాను. ఆ తరువాత వాలి నా భార్యతో సహా నా సర్వస్వాన్ని స్వాధీనపరుచుకొని నన్ను ఏకవస్త్రంతో కిష్కింద నుండి బహిష్కరించాడు. ఆనాటి నుంచి నేను నా సన్నిహిత మిత్రులతో కలిసి ఈ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాను. ఇదంతా విన్న రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. ప్రియమైన సుగ్రీవా, నీవు నీ భార్యను రాజ్యాన్ని తిరిగి పొందగలిగేలా నేను వాలిని సంహరిస్తాననే విషయమై నిశ్చింతగా ఉండు అని రాముడు సుగ్రీవునికి బదులిచ్చాడు. రాముని హామీలు విన్న మీదట కూడా అసలు రాముడు వాలిని వధించగలిగేంత శక్తిమంతుడేనా అని సుగ్రీవుడు సందేహిస్తూనే ఉండిపోయాడు. తన అన్న యొక్క పరాక్రమాన్ని మరొక ఉదాహరణ ఇవ్వదలిచి ఆ కథను ఇలా చెప్పాడు. ఒకప్పుడు దుందుబి అనే గొప్ప దానవుడు ఉండేవాడు. వాడు మహిష రూపంలో భూమి మీద సంచరిస్తుండేవాడు.
సముద్ర తీరానికి చేరిన దుందుబి సముద్రానితో తనతో యుద్ధం చేయమని సవాలు చేశాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, ఓ అసురోత్తమ, నేను నీకు సరిజోడును కాదు. నా సలహా ఏమిటంటే నీవు పరవశిముని మామైన హిమాలయాల అధిష్ట దేవమైన హిమవంతుని దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు. తనతో పోరాడటానికి సముద్రుడు భయపడుతున్నాడని భావించి దుందుబి హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళి దాని సానువులను కుమ్మి శిఖరాలను చీల్చి కూల్చసాగాడు. అంతటా ఒక పర్వతాగ్రం మీద హిమవంతుడు ప్రత్యక్షమై, అహింసాపరులు అయిన మహర్షులకు నేను ఆశ్రయమిస్తున్నాను. యుద్ధ క్రీడల్లో నేనెంత మాత్రం ఆరితేరిన వాణ్ణి కాదు. అందువల్ల ఓ దానవాగ్రగణ్య, మమ్మల్ని ఇలా వదిలివేసి ఇకపై కల్లోలాలు సృష్టించడం మాను అని అన్నాడు. క్రోధపూరితమైన ఆ దానవుడు, మరి నాతో ఎవరు యుద్ధం చేయగలరు అని అడగగా హిమవంతుడు ఇంద్రుడి కుమారుడైన నా సోదరుడు వాలి గురించి చెప్పాడు. ఆ తరువాత దుందుబి కిష్కిందకు వెళ్ళి నగర ద్వారాలను కుమ్మి ధ్వంసం చేయసాగాడు. వాలి తక్షణమే బయటకు వచ్చి ఆ దానవునితో యుద్ధానికి సవాలు చేశాడు. కొద్దిసేపు పరుషంగా మాటకు మాట అనుకొని వాలి దుందుబి కొమ్ములను దొరకపుచ్చుకొని గిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు. అప్పుడు జరిగిన భయంకరమైన యుద్ధంలో ఒకరినొకరు శక్తి కొద్దీ దెబ్బ తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి తరువాత దానవుడి బలం క్షీణించసాగింది. అది గమనించిన వాలి దుందుబిని ఎత్తి గాల్లోకి లేపి తన శక్తినంతా ఉపయోగించి నేలపై ఈడ్చి కొట్టాడు. అంతటా వాలి దుందుబి మృత కళాభరాన్ని ఎత్తి 4 మైళ్ళ దూరం విసిరేశాడు. అయితే ఆ మృత కళాభరం గాలిలో పోతూ ఉండగా దాని నోటి నుండి రక్త బిందువులు కొన్ని మతంగ ఋషి ఆశ్రమంలో పడ్డాయి. దీనితో కోపగించిన మహర్షి అలాంటి పని ఎవరు చేసి ఉంటాడు అని అనుకున్నాడు. ఆ దానవుడు వాలి చేత వధింపబడ్డాడని తెలియగా ఆ మహర్షి, వానరుడు ఎప్పుడైతే నా ఆశ్రమం యొక్క 4 మైళ్ళ దాపునకు రావటమంటూ జరిగితే అతను తక్షణమే మరణిస్తాడు. అతని సచివులెవరైనా ఇటు వచ్చారంటే కొన్ని వేల సంవత్సరాల పాటు రాతి విగ్రహాలై ఇక్కడే పడుంటారు అని శపించాడు. ఋషిని ప్రసన్నం చేసుకోవాలని వాలి ప్రయత్నించినప్పటికీ సఫలుడు కాలేకపోయాడు. అప్పటి నుండి ఈ స్థలాన్ని సమీపించడానికి వాలి భయపడుతున్నాడు. అదిగో అక్కడ పడి ఉన్న ఆ మహాదానవుని అస్థికలను నువ్వు చూడవచ్చు. దుందుబి ఎంతటి బలిశాలియో నువ్వు ఊహించుకోవచ్చు. మరి వాలిని పరాజితుని చేయగలనని ఎలా ఆశించగలవు అని సుగ్రీవుడు రాముణ్ణి ప్రశ్నించాడు. వాలిని సంహరించటంలో రాముని సామర్థ్యాన్ని సుగ్రీవుడు సంశయిస్తున్నాడని గ్రహించి లక్ష్మణుడు నవ్వాడు. తన పరాక్రమాన్ని రుజువు చేసి నీ మనసుకు స్థిమితం కలిగించడానికి రాముడు చేయగలిగిన సాహస్య కృత్యమేమిటి అని లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. అందుకు సుగ్రీవుడు బదులు పలుకుతూ, ఒకప్పుడు ఈ స్థలంలో వాలి 7 మహావృక్షాలను 7 బాణాలతో భేదించాడు. రాముడు ఈ వృక్షాలలో ఒక్క దానిని ఒకే బాణంతో చీల్చి దుందుబి అవశేషాలను 200 ధనుష్ ప్రమాణాల దూరానికి తన్నివేయగలిగితే ఆయనను వాలికి సమానుడిగా భావిస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు వింటూనే రాముడు అవలీలగా దుందుబి కళేబారాన్ని ఎత్తి తన కాలి బొటన వ్రేలితో దానిని అవలీలగా 80 మైళ్ళ దూరానికి విసిరేశాడు. అయినప్పటికీ సుగ్రీవుడు దుందుబి దేహాన్ని వాలి విసిరినప్పుడు అది రక్తమాంసాలతో భారంగా ఉండేది. అదీకాక అప్పటికి అతను పోరాటంలో ఎంతగానో అలసిపోయి ఉన్నాడు. ఆ కళేబరం ఇప్పుడు బాగా తేలికగా ఉన్నందున అధిక శక్తిశాలి నువ్వో వాలియో నిర్ణయించడం అసాధ్యం అని సుగ్రీవుడు అన్నాడు. దానితో రాముడు తన ధనస్సును అందుకొని ఒక శక్తివంతమైన బాణాన్ని విడువగా అది మొత్తం 7 వృక్షాలను చీల్చుకుంటూ పోయి భూమి లోపలికి ప్రవేశించి విశ్వం యొక్క అధోభాగం వరకు వెళ్ళి 1 గంట తర్వాత ఆయన తూణీరంగంలోకి తిరిగి వచ్చింది. సుగ్రీవుడు ఆశ్చర్య పరవశుడై రాముని పాదపద్మాలకు
గౌరవంగా నమస్కరించాడు. రాముడు సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకొని, ఇక మనం ఇప్పుడే కిష్కిందకు పోదాం. నీవు ముందుగా పోయి వాలిని సమరానికి ఆహ్వానించు. లక్ష్మణుడు నేను నగర ద్వారానికి దగ్గర వృక్షాల మాటున దాగి ఉంటాం అని సూచించాడు. ఈ వీడియోలో హనుమంతుడు రామలక్ష్మణులను ఎలా కలుసుకున్నాడు, వాలికి ఉన్న శాపం ఏంటి అన్నది తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో వాలి సుగ్రీవునికి యుద్ధం ఎలా జరిగింది, వారిరువురిలో ఎవరు గెలిచారు అనేది విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.